పొద్దున అనంగా చీకటితోటి వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడి పిండి కట్టాలు తీసుకోవడానికి అన్నం తినకుండా వస్తున్నాం. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇంటి దగ్గర పనులు చేసుకోవాలా లేక ఈ లైన్ లో నిలబడాలా, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం మా బాధను చూసి ఇవ్వాలని కోరుతున్నాం. పొద్దుగాల చీకటితో వచ్చినాం. ఇక ఇప్పుడు తిండి లేదు తినలేదు. అయ్యే బస్తాలు ఎవరు ఊరుకు వాళ్ళకు పంపిస్తే కార్ల పంట అన్న ఎవరు ఊర్లో వాళ్ళు తీసుకుంటాం కదా. ఇప్పుడు బండ్లు ఉన్నోళ్ళు బండ్లు వేసుకొని వచ్చిండ్రు, కారు ఉన్నోళ్ళు కార్ల మీద వచ్చిండ్రు, మళ్ళీ లేని వాళ్ళు నడిచి వచ్చినా అక్కడ బస్ దిగి ఈడ ఆటో దిగి ఆడ దిగి వచ్చేటానికి ఈ టైం అవుతుంది. మరి ఇప్పుడు ఇంకా సాయంత్రం ఇంకా ఏ టైం వరకు కూర్చో అన్నావు, తిండి లేదు తినలేదు. మరి మాకు అన్నం ఎట్లా తిండి మళ్ళా పోయేటానికి ఏం లేదు మాకు. మళ్ళీ ఏం తెచ్చుకోవాలనో నెత్తిన పోసుకొని పోవాలన్నా ఏం చేయాలనో కోస్తాయి. ఇక అదే ఏ ఊరుకు ఆ ఊరుకు పంపిస్తే అక్కడనే ఏ ఊర్లో వాళ్ళు తీసుకుందాం కదా. మరి అది కాకుండా ఇది ఇప్పుడు లెంతిగా వాన ఒకటి అంటే ఈ మందు బస్తాలు ఒకటి ఇంత ఇంత పోసిన కర్రీ జొన్నలు ఇప్పుడు ఒక్కొక్క మొలకలే దాని కోతులు కుక్కలు ఏరుకొని తింటా ఉంటే ఇంకా ఈ బస్తాల కోసం నిలదీసాయిడ. పొద్దుస్తమానం ఉందాం గానీ ఒక ఊరి కట్ట కూడా దొరకలేదు. సాయంత్రం వరకు వెయిటింగ్ చేయమంటున్నారు. మరి దొరుకుతాయో దొరకయో. ఈ రోజు కూడా ఈ సొసైటీకి వచ్చినాం కానీ